ఫిబ్రవరి 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు తులారాశివారికి గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ వారంలో ముఖ్యంగా శుక్రుడు, బుధుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల సంబంధాలు, ఆర్థిక నిర్ణయాలు, వాణిజ్య వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే శని ప్రభావం కొంత మానసిక ఒత్తిడిని, ఆలస్యాలను కలిగించే సూచనలు ఇస్తోంది. గ్రహాల ప్రభావం ఎలా ఉంది? శుక్రుడు రాశి అధిపతి మీకు అనుకూలంగా సంచరిస్తూ ఆకర్షణ, గౌరవం, సామాజిక ప్రాధాన్యత పెంచుతాడు. బుధుడు కమ్యూనికేషన్, ఒప్పందాలు, వ్యాపార చర్చల్లో లాభం. కుజుడు కోపం పెంచే అవకాశం, జాగ్రత్త అవసరం. శని పనుల్లో ఆలస్యం కానీ స్థిర ఫలితం. గురు పెద్దల ఆశీస్సులు, ధార్మిక చింతన పెరుగుతుంది. ఈ వారం ప్రధాన థీమ్. ఈ వారం మీకు సహనం ప్లస్ తెలివైన నిర్ణయం విజయం అనే సూత్రం పనిచేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం. ఆలోచించి అడుగు వేస్తే లాభం. సంబంధాలు బలపడే సమయం. పాత పనులు పూర్తయ్యే సూచనలు. వ్యక్తిగత జీవితం. ఈ వారం కుటుంబంలో చిన్న చిన్న మాటభేదాలు వచ్చినా చివరికి సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాల చర్చలు. సోదరులు, బంధువులతో మళ్లీ కలిసే అవకాశం. పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇంటి మార్పు, రీనోవేషన్ ఆలోచనలు రావచ్చు. వివాహితులకి భాగస్వామి సహకారం పెరుగుతుంది. కలిసి ఆర్థిక ప్రణాళికలు వేస్తారు. చిన్న ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం. అవివాహితులకి పెళ్లి పరిచయాలు మొదలయ్యే సూచనలు. పాత ప్రేమ మళ్లీ సంప్రదించే అవకాశం. మానసిక స్థితి. ఈ వారం మీలో రెండు భావనలు కలిసిపోతాయి. ఒకవైపు ధైర్యం, మరోవైపు ఆందోళన. కారణాలు: పెండింగ్ పనులు, డబ్బు రాక ఆలస్యం, ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. పరిష్కారం: ధ్యానం, శుక్రవారం దీపారాధన, సంగీతం వినడం. సామాజిక గౌరవం. ఈ వారం మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది. సభలు, మీటింగ్స్లో పాల్గొనడం. మీ అభిప్రాయానికి విలువ పెరగడం. కొత్త పరిచయాలు ఏర్పడడం. సోషల్ మీడియాలో గుర్తింపు. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆర్థిక దిశలో ప్రారంభ సంకేతాలు. ఇంకా పూర్తి డబ్బు లాభం కాకపోయినా సంకేతాలు కనిపిస్తాయి. పాత బాకీలు రావడం ప్రారంభం. కొత్త ఆదాయ మార్గాలపై ఆలోచన. పెట్టుబడులపై చర్చలు. బంగారం, భూమి కొనుగోలు ఆలోచన. ఖర్చులు. ఇంటి అవసరాలు, వాహన రిపేర్, ఆరోగ్య ఖర్చు. జాగ్రత్త పడాల్సిన అంశాలు. ఈ వారం తప్పక జాగ్రత్త పడాలి. కోపంతో మాట్లాడకండి. సంతకాలు చేసే ముందు చదవండి. అప్పు ఇవ్వడంలో ఆలోచించండి. రాత్రి డ్రైవింగ్ జాగ్రత్త. ఆధ్యాత్మిక సూచనలు. ఈ వారం మీరు ఆధ్యాత్మికంగా ఆకర్షితులవుతారు. చెయ్యదగినవి: శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన, దుర్గాదేవి అష్టోత్తరం, తెల్ల పువ్వులతో పూజ, పసుపు దానం. ఫలితం: మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సఖ్యత. ఈ భాగం సారాంశం. గ్రహస్థితి మిశ్రమం కానీ శుభప్రధానం. సంబంధాలు బలపడతాయి. ఆలస్యమైన పనులు కదులుతాయి. ఖర్చులు నియంత్రణలో పెట్టాలి. సహనం వహిస్తే విజయం ఖాయం. ఉద్యోగస్తులు, వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, కళారంగం వారు, కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారులు అందరికీ వర్తించే విధంగా విపులంగా ఫలితాలు అందిస్తున్నాను. ఉద్యోగస్తుల ఫలితాలు. ఈ వారం ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నా చివరికి మీకే అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడి. పెండింగ్ ఫైళ్లు పూర్తి చేయాల్సిన పరిస్థితి. ఉన్న పనికి అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం. సీనియర్స్ నుంచి ప్రెషర్ పెరుగుతుంది. టైం లైన్ ఒత్తిడి ఉంటుంది. అయితే మీ ప్లానింగ్, కమ్యూనికేషన్ వల్ల మీరు పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. బాస్, మేనేజ్మెంట్తో సంబంధం. మీ పనితీరు గమనిస్తారు. ప్రశంసలు దక్కే అవకాశం. కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ప్రమోషన్ చర్చలు ప్రారంభమవుతాయి. ఫైనల్ కాకపోయినా జాగ్రత్త. చిన్న పొరపాటు కూడా పెద్దదిగా చూపించేవారు ఉంటారు. కాబట్టి డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంచండి. సహోద్యోగులతో సంబంధం. టీమ్ సపోర్ట్ లభిస్తుంది. ఒక మహిళా సహోద్యోగి సహాయం చేస్తారు. గ్రూప్ ప్రాజెక్ట్లో మీ ఐడియా అంగీకారం పొందుతుంది. కానీ ఒకరు మీపై ఈర్ష్య చూపే సూచనలు. పరిష్కారం: మీ పని మీరే మాట్లాడేలా చేయండి, మాటలతో కాదు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు. జాబ్ మారాలని చూస్తున్న తులారాశివారికి కొత్త ఆఫర్లు వస్తాయి. ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్, ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా అవకాశం. పాత కంపెనీ మళ్లీ సంప్రదించే అవకాశం. కానీ శాలరీ నెగోషియేషన్లో తొందరపడకండి.
ప్రభుత్వ ఉద్యోగులు ఫైల్ క్లియరెన్స్ ఆలస్యం, ట్రాన్స్ఫర్ చర్చలు, ఉన్న చోటే కొనసాగించే సూచనలు, పై అధికారుల మీటింగ్స్ పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగులు టార్గెట్ ప్రెషర్, ఇన్సెంటివ్ ఆలస్యం, నైట్ షిఫ్ట్, అదనపు షిఫ్ట్ అవకాశం, కొత్త ప్రాజెక్టులో ఎంపిక. వ్యాపారుల ఫలితాలు. ఈ వారం వ్యాపార రంగంలో జాగ్రత్త, ధైర్యం రెండూ అవసరం. వ్యాపార వృద్ధి సంకేతాలు. కొత్త కస్టమర్లు వస్తారు, పాత క్లయింట్స్ తిరిగి వస్తారు, ఆన్లైన్ ఆర్డర్లు పెరుగుతాయి, భాగస్వామ్య వ్యవహార చర్చలు, లాభాలు నష్టాలు. లాభాలు. ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీ, టెక్స్టైల్ రంగం వారికి మంచి అమ్మకాలు. ఫుడ్, హోటల్ రంగం వారికి వీకెండ్ రష్. ఎలక్ట్రానిక్స్ వ్యాపారులకు డీల్స్. నష్టాలు, జాగ్రత్తలు. క్రెడిట్ ఇవ్వడం తగ్గించాలి. స్టాక్ మేనేజ్మెంట్ లోపిస్తే నష్టం. ట్రాన్స్పోర్ట్ ఆలస్యం. పార్ట్నర్షిప్ వ్యాపారం. భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు. లాభాల పంపకంలో చర్చలు. కొత్త ఇన్వెస్ట్మెంట్పై డిబేట్. చివరికి ఒప్పందం కుదురుతుంది. ఫ్రీలాన్సర్లు, కళారంగం. యూట్యూబ్, మీడియా, సినిమా, మ్యూజిక్, డిజిటల్ క్రియేటర్స్కు కొత్త ప్రాజెక్ట్ ఆఫర్. మీ టాలెంట్ గుర్తింపు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం. మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే ఈ వారం ఐడియాలు బాగా వర్క్ అవుతాయి. మీకు ముందుగా వీడియో ఇంట్రో పని ఉన్నట్లు క్రియేటివ్ పనుల్లో ఇదే గ్రహస్థితి సపోర్ట్ ఇస్తుంది. ఆర్థిక స్థితి. ఆదాయం. ఈ వారం ఆదాయం ఇలా ఉంటుంది. జీతం సమయానికి వస్తుంది. పాత బాకీలు కొంతవరకు రికవరీ. కమిషన్, ఇన్సెంటివ్ లభ్యం. సైడ్ ఇన్కమ్ ప్రారంభ సూచన. ఖర్చులు పెరిగే అంశాలు. ఇంటి అవసరాలు, పిల్లల విద్య, మెడికల్ ఖర్చు, వాహనం, గృహోపకరణాలు. అనవసర ఖర్చులు, లగ్జరీ షాపింగ్, ఆన్లైన్ కొనుగోళ్లు, పార్టీస్. పెట్టుబడులు. ఈ వారం పెట్టుబడులకు మోస్తరు అనుకూలం. చేయదగినవి. బంగారం, చిన్న చిట్ ఫండ్స్, సేవింగ్ స్కీమ్స్, భూమి అడ్వాన్స్. జాగ్రత్త. స్టాక్ మార్కెట్ హై రిస్క్. ఫ్రెండ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆలస్యం చేయండి. అప్పులు, రుణాలు. బ్యాంక్ లోన్ ఆమోదం. ఈఎంఐ ప్రశ్నలు. పాత అప్పు క్లోజ్ చేసే ఆలోచన. కొత్త రుణం తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ భాగం సారాంశం. ఉద్యోగంలో పని ఒత్తిడి కానీ గుర్తింపు. ప్రమోషన్ చర్చలు ప్రారంభం. వ్యాపారంలో కొత్త కస్టమర్లు. ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులు జాగ్రత్తగా వేయాలి. భాగస్వామ్య వ్యాపారంలో ఓర్పు అవసరం. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఆరోగ్య పరిస్థితులు, ప్రయాణ సూచనలు, విదేశీ యోగం, గర్భిణీలు, వృద్ధులు అందరికీ వర్తించే విధంగా విపులంగా ఫలితాలందిస్తున్నాను. విద్యార్థుల ఫలితాలు. ఈ వారం తులారాశి విద్యార్థులకు శ్రద్ధ పెరిగే సమయం, కానీ ఏకాగ్రత మధ్యలో తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు. టీచర్స్ ప్రశంసలు పొందే అవకాశం. ప్రాజెక్ట్ వర్క్స్ పూర్తి చేస్తారు. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్లో ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల ప్రిపరేషన్ ప్రారంభం. జాగ్రత్త. మొబైల్ గేమ్స్ దూరంగా ఉంచాలి. నిద్ర సరిపడా తీసుకోవాలి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులు. ఎగ్జామ్స్పై టెన్షన్. సిలబస్ పూర్తి చేసే ఒత్తిడి. ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీస్ ఉపయోగకరం. లెక్చరర్స్ గైడెన్స్ లభిస్తుంది. సూచన. రివిజన్ ప్లాన్ తప్పనిసరి. షార్ట్ నోట్స్ తయారు చేయండి. పోటీ పరీక్షల అభ్యర్థులు. ఈఎంసెట్, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ మొదలైనవి. ఫోకస్ పెరుగుతుంది. మాక్ టెస్ట్స్లో మంచి స్కోర్. కోచింగ్ సపోర్ట్. పాత తప్పులు సరిదిద్దే అవకాశం. కానీ ఒత్తిడి వల్ల మానసిక అలసట, విశ్రాంతి కూడా అవసరం. ఉద్యోగార్థుల ఫలితాలు. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్స్, రాత పరీక్షల్లో అర్హత, ఫ్రెండ్ రెఫరెన్స్ ద్వారా అవకాశం. ప్రైవేట్ రంగంలో త్వరిత నియామకం. ప్రభుత్వ ఉద్యోగం. ప్రకటనలు వస్తాయి. అప్లికేషన్ ప్రారంభం. ఫలితాలపై ఎదురుచూపు. ఆరోగ్య ఫలితాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మోస్తరు జాగ్రత్త అవసరం. సాధారణ సమస్యలు. తలనొప్పి, కంటి అలసట, మెడా భుజనొప్పి, గ్యాస్, అజీర్ణం, అలసట. కారణాలు. స్క్రీన్ టైం ఎక్కువ, నిద్రలోపం, ఆహారంలో అసమతుల్యత. మహిళల ఆరోగ్యం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నడుము నొప్పి, బీపీ ఫ్లక్చుయేషన్, ఐరన్ లోపం. జాగ్రత్తలు. పాల పదార్థాలు, పండ్లు, విశ్రాంతి. గర్భిణీలకు సూచనలు. రెగ్యులర్ చెకప్ తప్పనిసరి. ప్రయాణాలు తగ్గించాలి. మానసిక ప్రశాంతత అవసరం. శుక్రవారం పూజ చేయడం శుభం. వృద్ధుల ఆరోగ్యం. జాయింట్ పెయిన్, షుగర్, బీపీ చెక్. నడక అవసరం. మందులు మిస్ కాకూడదు. మానసిక ఆరోగ్యం. ఈ వారం మానసికంగా ఓవర్ థింకింగ్, భవిష్యత్ ఆందోళన, డబ్బు టెన్షన్, నిద్రలోపం. పరిష్కారం. ధ్యానం, ప్రార్థన, ప్రకృతి మధ్య నడక, సంగీతం. ప్రయాణ ఫలితాలు. ఈ వారం చిన్న ప్రయాణాలు కనిపిస్తున్నాయి. శుభ ప్రయాణాలు. కుటుంబంతో ట్రిప్,
దేవాలయ దర్శనం, బంధువుల ఇల్లు, ఆఫీస్ టూర్. జాగ్రత్తలు: వాహనం సర్వీస్ చెక్, రాత్రి డ్రైవింగ్ తగ్గించాలి, డాక్యుమెంట్స్ వెంట పెట్టుకోవాలి, తొందరపాటు డ్రైవింగ్ చేయకండి. దూర ప్రయాణాలు ప్లాన్ అవుతాయి కానీ వాయిదా పడే అవకాశం. ట్రైన్ ఫ్లైట్ రీషెడ్యూల్, వీసా ప్రాసెస్ ఆలస్యం. విదేశీ యోగం: విదేశాలకు ప్రయత్నిస్తున్న తులారాశివారికి డాక్యుమెంట్స్ ప్రాసెస్ ముందుకు కదులుతుంది. వీసా ఇంటర్వ్యూ కాల్, స్టడీ అబ్రాడ్ అడ్మిషన్, వర్క్ పర్మిట్ అప్లికేషన్ ప్రోగ్రెస్. కానీ ఫైనాన్స్ అరేంజ్మెంట్ ఒత్తిడి, డాక్యుమెంట్ కరెక్షన్స్. ఆధ్యాత్మిక ప్రయాణ సూచనలు: ఈ వారం దర్శించదగిన క్షేత్రాలు: లక్ష్మీదేవి ఆలయం, దుర్గమ్మ గుడి, నవగ్రహాల పూజ, శుక్రవారం దీపారాధన. ఫలితం: మానసిక ప్రశాంతత, ఆరోగ్య రక్షణ, ధనలాభ సంకేతాలు. ఈ భాగం సారాంశం: విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది, పోటీ పరీక్షల్లో పురోగతి, ఆరోగ్యంపై మోస్తరు జాగ్రత్త అవసరం, చిన్న ప్రయాణాలు శుభం, విదేశీ యోగం కదలికలోకి వస్తుంది, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మంచిది. రోజువారీ ఫలితాలు: ఫిబ్రవరి 8, ఆదివారం. ఈ రోజు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో శుభకార్యాల చర్చలు, బంధువుల కలయిక, పాత మనస్పర్ధలు సర్దుకుంటాయి. దేవాలయ దర్శనం శుభప్రదం. జాగ్రత్త: ఖర్చులు అదుపులో ఉంచండి. ఫిబ్రవరి 9, సోమవారం. ఉద్యోగం పనుల ఒత్తిడి పెరుగుతుంది, పెండింగ్ పనులు పూర్తి, బాస్ మీ పనిని గమనిస్తారు. ఆఫీస్లో కొత్త బాధ్యత, టైం మేనేజ్మెంట్ అవసరం. పరిహారం: శివాలయం దర్శనం మంచిది. ఫిబ్రవరి 10, మంగళవారం. కొంచెం ఉద్రిక్తత రోజు, కోపం పెరుగుతుంది, సహోద్యోగులతో వాదనలు, కుటుంబంలో చిన్న గొడవ, వాహనం జాగ్రత్త. పరిహారం: హనుమాన్ చాలీసా పఠనం. ఫిబ్రవరి 11, బుధవారం. ఆర్థికంగా మెరుగైన రోజు, డబ్బు రాక, పాత బాకీ రికవరీ, వ్యాపార డీల్ ఫైనల్, కమ్యూనికేషన్ లాభం, శుభం, ఒప్పందాలకు అనుకూలం. ఫిబ్రవరి 12, గురువారం. గౌరవం పెరిగే రోజు, పెద్దల ఆశీర్వాదం, మీ అభిప్రాయానికి విలువ, ఆధ్యాత్మిక ఆలోచనలు, విద్యార్థులకు మంచి ఫోకస్. పరిహారం: గురువుకు నమస్కారం. ఫిబ్రవరి 13, శుక్రవారం. అత్యంత శుభదినం, ధనలాభం, కొనుగోట్లు, దాంపత్య సుఖం, మహిళలకు శుభవార్త. పరిహారం: లక్ష్మీదేవి పూజ. ఫిబ్రవరి 14, శనివారం. జాగ్రత్త అవసరమైన రోజు, పనులు ఆలస్యం, మానసిక ఒత్తిడి, వాహనం జాగ్రత్త, నిద్రలోపం. పరిహారం: శనిదేవునికి నువ్వుల నూనె దీపం. వారపు శుభ సూచనలు: శుభ సంఖ్యలు 2, 6, 7, 9. శుభ రంగులు: తెలుపు, పింక్, లైట్ బ్లూ, క్రీమ్. అశుభ రంగులు: గాఢ ఎరుపు, డార్క్ బ్రౌన్. శుభదినాలు: బుధవారం, శుక్రవారం, ఆదివారం. జాగ్రత్త దినాలు: మంగళవారం, శనివారం. పరిహారాలు, రెమెడీస్. ఈ వారం తప్పక చేయదగిన పరిహారాలు: ఆర్థిక లాభం కోసం శుక్రవారం లక్ష్మీదేవికి పాలు అభిషేకం, తెల్ల పువ్వులు సమర్పణ, చక్కెర దానం. ఉద్యోగ పురోగతి కోసం బుధవారం విష్ణు సహస్రనామం, పసుపు దానం, గురువులను సత్కరించడం. ఆరోగ్య రక్షణ కోసం హనుమాన్ చాలీసా, నువ్వుల నూనె దీపం, నల్ల నువ్వులు దానం. శని ప్రభావ నివారణ, శనివారం శని దేవాలయం, నల్ల బట్టలు దానం, పేదలకు అన్నదానం. ఈ వారం చేయదగిన శుభకార్యాలు: బంగారం కొనుగోలు, వాహనం అడ్వాన్స్, ఒప్పందాలు, విద్య ప్రారంభ, వ్యాపార విస్తరణ. చేయకూడని పనులు: తొందరపాటు పెట్టుబడులు, కోపంతో నిర్ణయాలు, పెద్ద అప్పులు, భాగస్వామ్య గొడవలు. మొత్తం వార సారాంశం: సంబంధాలు బలపడతాయి, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కస్టమర్ పెరుగుదల, ఆదాయం ఖర్చు 2 ఉంటాయి. ఆరోగ్యం మోస్తరు, శుక్రవారం అత్యంత శుభం. సహనం వహిస్తే విజయం కానివ్వండి.